మనం కొన్ని వారములుగా అపోస్తులుడైనటువంటి పౌలు గారు ప్రార్థనను గురించి చెప్పినటువంటి విషయాలను వరుసగా మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు అదే ధ్యానమును కొనసాగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. అయిననేమి మిషచేతనే గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుచున్నాడు. అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును సంతోషింతును. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, కృపగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రాలు. నీ వాక్యము ఎంతో గొప్పది తండ్రి. నీ మాటలు ఎంతో లోతైన అర్థము కలిగినవి. నీ మాటలను ధ్యానించుటకు మేము సిద్ధపడి ఉండగా మాతో నీ వాక్యములో నుండి మాట్లాడండి తండ్రి. నీ స్వరమును వింటూ ఉండగా తండ్రి, నీ మాటలు మా చెవిని పడుతూ ఉండగా తండ్రి, మాకు ఆ మాటల యొక్క అర్థాన్ని గ్రహించగలిగే శక్తినిచ్చి తండ్రి, నీ వాక్యమంతటిని గ్రహించి వాక్య ప్రకారముగా జీవించడానికి మాకు సహాయమును దయచేయమని, దానికోసం మీరు మాతో సూటిగా మాట్లాడమని యేసు క్రీస్తు మహాపరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నామములో మీ అందరికీ మా శుభాభివందనములు తెలియచేస్తున్నాం. ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా లోతైనటువంటి మాటలు. ఒక సేవకుని యొక్క తీర్మానం, ఒక సమర్పణ ఎంత బలమైనదిగా ఉండాలో, ఏ విధంగా ఒక సమర్పణ కలిగినటువంటి వ్యక్తి మాట్లాడతాడో ఈ మాటలు చూస్తే మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. లోకంలో కొంతమంది అసూయ చేత పని చేస్తారు, కొంతమంది కలహబుద్ధి చేత పని చేస్తారు, కొంతమంది మంచి బుద్ధితో పని చేస్తారు. ఇక్కడ పౌలు ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తే బంధకములలో ఆయన ఉన్నప్పటికీ కూడా తన పరిస్థితిని గురించి చింతించకుండా, బాధపడకుండా ఒక విషయాన్ని బట్టి సంతోషిస్తున్నాడు అపోస్తులుడైనటువంటి పౌలు. ఏమిటా విషయము? చెరసాలలో ఉన్న, శ్రమలో ఉన్న, ఒంటరిగా ఉన్న సంతోషాన్ని కలిగించేటటువంటి ఆ అంశం ఏమిటి అంటే, ఆయన అంటాడు, నేను ఎలా ఉన్నా సరే, నేను శ్రమలలో ఉన్నా, కొంతమంది నేను శ్రమలలో ఉంటే దానికి ఇంకా శ్రమ తోడు చేయాలని ప్రయత్నం చేస్తున్నా నేనైతే సంతోషిస్తున్నాను. దేన్ని బట్టి సంతోషిస్తున్నాను అంటే, మనం చాలాసార్లు చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసి నిరుత్సాహపడిపోతూ ఉంటాం. మన నిరుత్సాహానికి గురై మన యొక్క విశ్వాస జీవితంలో చాలా అవిశ్వాసంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ బంధకములలో నుండి అపోస్తులుడైనటువంటి పౌలు అంటున్నాడు, శ్రమలో నుండి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు,
అది నాకెంతో సంతోషం కలిగిస్తోంది. ఇప్పుడును సంతోషిస్తున్నాను, ఇక మీదట కూడా నేను సంతోషిస్తాను. క్రీస్తు ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధులకు ఏం కలగాలంటే సంతోషం కలగాలి, ఆనందం కలగాలి. ఇది లోకమునకు అర్థం కానిటువంటి ఆనందం, లోకమునకు తెలియనటువంటి సంతోషం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు చెప్పినటువంటి మాటను ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 చెప్పుకున్నప్పుడు, ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి అని మనం కంఠస్థ చేసి చెప్తా ఉంటాం కదా. ఆ మాటలో ఒక మాట ఉంది, ఏమిటంటే ఆనందించండి మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించండి. లోకములో కాదు ఆనందించడం, లోక సౌఖ్యములతో కాదు ఆనందించడం, అంటే లోక సంబంధమైనటువంటి భోగ భాగ్యములతో కాదు ఆనందించడం. అంటే లోక సంబంధులకు అవన్నీ కూడా తెలుసు, కానీ ఆత్మ సంబంధులు ఎక్కడ ఆనందిస్తున్నారు అంటే ప్రభువును బట్టి ప్రభువులో ఆనందిస్తూ ఉన్నారు. ప్రభువు సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, క్రీస్తు సువార్త ప్రజలలోనికి వెళుతూ ఉన్నప్పుడు సేవకుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను చూడడం మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన కంటికి కనబడేవి ఏమిటంటే భౌతికమైనటువంటి విషయాలే మనకు కనబడుతూ ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చాలా కళ్ళకు కనబడవు. ఈనాడు అపోస్తలుడైనటువంటి పౌలు చూస్తున్నటువంటి విషయం ఏమిటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీదే తన దృష్టి పెడుతూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి ఏ విషయాన్ని గురించి అతడు చింతించడం లేదు. అయ్యో నేనంత సమర్పణ కలిగి పనిచేశానే, దానికి బదులుగా నేను చెరసాలలో ఉన్నాను, ఎంతమందిని ప్రోత్సహించాను, ఎంతమంది సేవకులను తయారు చేశాను, ఎన్ని సంఘాలకు నేను సహకారం చేశాను, అయినా సరే నాకు పరిస్థితి ఎలాగైంది ఏంటి అని ఆయన చింతపడడం లేదు. కానీ ఆయన అంటున్నాడు, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, అందుకు నేను సంతోషించుచున్నాను, ఇక ముందును కూడా సంతోషింతును. సేవకుల యొక్క సంతోషం, ఆత్మ సంబంధుల యొక్క విశ్వాసుల యొక్క సంతోషం ఎక్కడ దాగి ఉంది అంటే ప్రభువులో దాగి ఉంది. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా, సంతోషమైన బాధ అయినా, కష్టమైన నష్టమైన ప్రభువులో దేవుని పిల్లలు ఆనందించగలుగుతారు. కాబట్టి మనం ఈ విషయాన్ని నేర్చుకున్నప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, ఏదైనా అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు, లేకపోతే ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనం కలత పడిపోకుండా ఉంటాం. నా ఆనందం వీటి మీద ఆధారపడి లేదు, కాబట్టి నేను దీన్ని బట్టి నేను సంతోషించడం లేదు. ఎక్కడుంది నా ఆనందం? ప్రభువులోనే నా సంతోషం ఉంది, కాబట్టి నేను ప్రభువుతో కొనసాగుతానని నిజమైన విశ్వాసి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి దేన్ని బట్టి కలవరపడకుండా సంతోషంగా ప్రభువులో సాగిపోతూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఈ విధమైనటువంటి సమర్పణ కలిగి ఉండాలి. మనకు కష్టమైనా సరే, మనకు బాధ అయినా సరే, దేవుని పని జరుగుతుంది అంటే సంతోషించేటటువంటి మనసు కావాలి. చాలా మందిని మనం చూస్తూ ఉంటాం, వారి యొక్క పరిస్థితులు చాలా చిన్నవి అయినా సరే వారి యొక్క కష్టార్జితాల్లో నుండి కానుక తీసుకుని వచ్చి దేవునికి ఇస్తూ ఉంటారు. దేవుని పనికి వాడండి అని చెబుతూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపిస్తుందో. వీళ్ళకున్నటువంటి చిన్న పరిస్థితి, ఈ పరిస్థితిలో కూడా ఎటువంటి మనసు కలిగి ఉన్నారు వీళ్ళంటే దేవునికి ఇవ్వాలి, దేవుని పని జరగాలి అనేటటువంటి మనస్సు. ఎంత గొప్ప విషయం ఇది. చాలా మంది ధనవంతులు ఉన్నారు, చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులలో కూడా ఎంతో ఉన్నతంగా దీవించబడిన వాళ్ళు ఉన్నారు, కానీ కొందరికి ఇచ్చే మనసు లేదే. కానీ ఈ చిన్న పరిస్థితుల్లో కూడా కొంతమంది ఇవ్వగలుగుతున్నారంటే ఎంత ఆశ్చర్యం అండి, ఎంత సమర్పణ, దేవునిలో ఎంత వారు సంతోషిస్తున్నారు. దేవుని పని జరిగినప్పుడు వారికి సంతోషం కలుగుతూ ఉంది. దేవునికి ఇచ్చినప్పుడు దేవుని మందిరంలో దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా, ఏదో పని జరుగుతుంది కదా అనేటటువంటి ఆలోచన, ఈ మనస్సు ఆత్మ సంబంధమైనటువంటి మనస్సు. చాలా మందికి దేవుడు ఇస్తూ ఉన్నాడు, కానీ దేవునికి ఇచ్చే మనస్సు ఎవరికి లేదు. మనం ఎలా ఉండాలి అంటే, దేవుని పనికి ఏదైనా లోటు ఉంది అంటే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా
దేవుని పనికి ఇవ్వడానికి ముందడుగు వేయాలి. అటువంటి సమర్పణతో మనం ముందుకు సాగాలి. ఇబ్బందులు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఉన్నాయి, మీకు ఉన్నాయి. ఇబ్బందులు ఏమీ లేవు అన్నటువంటి మనుషులు ఎవరు ఉండరు. ప్రపంచంలో ధనవంతులను మనం చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు వారి జీవితంలో వారి యొక్క వ్యాపారాల నుండి ఏదో విషయం వాళ్ళు చెప్తూ ఉంటారు, ఈ టెన్షన్తో మేము బాధపడుతున్నామని. ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇబ్బందులను చూసి మనం ఆగిపోకూడదు, శ్రమలను చూసి మనం ఆగిపోకూడదు, పరిస్థితులను మనల్ని ఆపు చేయకూడదు. ఆపు చేయనప్పుడు ప్రభు మెప్పును పొందుకోగలుగుతాం. దేవుని వాక్యంలో ప్రభు వారు ఒకే ఒక్క సందర్భంలో కానుకల పెట్టి దగ్గర కూర్చున్నాడు. ఆయన కానుకల పెట్టి దగ్గర కూర్చుని ఎవరెంత వేస్తున్నారో ఆయన గమనిస్తూ ఉన్నారు. చాలా మంది ధనవంతులు వచ్చారు, చాలా పెద్ద పెద్ద సొమ్ములే హుండీలో వేశారు, కానుకల బాక్సులో వేశారు. కానీ ప్రభు వారు ఒక స్త్రీని గురించి చెప్పారు. అక్కడ ఒక విధవరాలైనటువంటి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ వచ్చి 2 కాసులు వేసింది. ఆ 2 కాసులు వేసినప్పుడు ప్రభువారు అంటున్నారు, ఇక్కడ ఉన్న వారందరికంటే ఎవరెక్కువ వేశారంటే ఈ ఈ విధవరాలుగా ఉన్నటువంటి స్త్రీ వేసింది అని చెప్తే చాలా మందికి ఆ మాట జీర్ణం కాలేదు, అర్థం కాలేదు. ఏంటి మేము ఎంతెంత సొమ్ములు ఇస్తా ఉంటే ఎవరో పేదరాలని ప్రభు మెచ్చుకుంటున్నాడు ఏమిటి, ఆమె ఎక్కువ ఇచ్చింది అని చెప్తున్నాడు ఏమిటి, ఆమె దగ్గర ఏముంది ఇవ్వడానికి, ఆమె విధవరాలు, ఆధారం లేనటువంటి స్త్రీ, అలాగే పేదరాలు, స్థితిగతులు కూడా లేవు, ఆమె ఎలా ఇవ్వగలుగుతుంది అని చాలా మంది ఒక స్థితిలోనికి వెళ్ళి ప్రశ్నార్థకమైనటువంటి చూపులతో ప్రభు వైపు చూస్తున్నప్పుడు ప్రభు వారు చెబుతున్నారు, మీరు ఉన్న దాంట్లో కొంత దాచుకుని కొంత ఇచ్చారు, కానీ ఆమె దగ్గర ఎంత ఉంది, 2 కాసులు ఉన్నాయి, అవి చాలా తక్కువే. కానీ 2 కాసుల్లో ఆమె ఏం చేయొచ్చు, ఒక కాసు దగ్గర పెట్టుకుని ఒక కాసు దేవునికి కానుకగా ఇవ్వచ్చు, అవకాశం ఉంది, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఆమె వచ్చి ఏం చేసింది అంటే ఉన్నటువంటి ఆ 2 కాసులు కూడా ఆ కానుకల పెట్టెలో వేసేసింది. కాబట్టి ఆమె అందరికంటే ఎక్కువ ఇచ్చింది. అంటే మన పరిస్థితులను గురించి మనం ఆలోచించకుండా, మన ఇబ్బందులు మనల్ని ఆపు చేయకుండా, మన యొక్క పరిస్థితులు మనకున్నటువంటి ఆటంకాలను దాటి ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభువు మెప్పును మనం పొందుకోగలుగుతాం. నిజమే, ఇటువంటి సమర్పణ అందరిలో ఉండదు. మన ముందు మన సేఫ్టీ మనం చూసుకుని తర్వాత ఏదైనా మనం చేస్తూ ఉంటాం. కానీ ఆమె తన యొక్క సౌఖ్యం ఏమి చూసుకోలేదు. ఆమె దేవునికి ఇవ్వడానికే మనసు పెట్టుకుంది, దేవునికి ఇవ్వాలనుకున్నది, తన దగ్గర ఉన్నదంతా ఆ కానుకల పెట్టెలో వేసేసింది. తర్వాత మరి ఎలా కథ గడవాలి కదా, ఎలా అంటే దేవుడే చూసుకుంటాడు అనేటటువంటి విశ్వాసం, ఆ విశ్వాసాన్ని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడుతున్నటువంటి ఆ స్త్రీ యొక్క హృదయాన్ని ప్రభువు చూసి అక్కడ మెచ్చుకుంటున్నటువంటి గొప్ప సందర్భము దేవుని వాక్యంలో మనం చూస్తాం. అలాగే మరొక సందర్భం ఏమిటి అంటే, ప్రభువారు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తర్వాత అక్కడ చాలా మంది, 1000 మంది కూర్చుని ఉన్నారు, దేవుని వాక్యాన్ని విన్నారు. వాళ్ళని ఆకలితో పంపించడం ప్రభువుకి ఇష్టం లేదు. ఏదైనా పెట్టాలి అని ప్రభు ఆశపడినప్పుడు ఎవరి దగ్గర ఏమీ లేవు. ఒక చిన్న కుర్రవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. పిల్లలు ఎవరికన్నా పెడతారా? ఎవరన్నా ఇతరులకు ఇస్తారా? నేను ఎవరికి ఇవ్వనంటారు, నాది నేను తెచ్చుకున్నా నేనే తింటానంట. కానీ ఆ పిల్లవాడు తన దగ్గర ఉన్నటువంటి 5 రొట్టెలను 2 చిన్న చేపలను కూడా, ఒక రొట్టె ఉంచుకోలేదు పాకెట్లో, ఒక చేప దాచుకోలేదు, ఉన్నటువంటి 5 రొట్టెలు 2 చేపలు పట్టుకెళ్ళి ప్రభువుకి ఇచ్చేశాడు. చిన్న పిల్లలలో కూడా ఉన్నటువంటి విశ్వాసాన్ని ప్రభు చూస్తున్నాడు. చాలామంది చిన్నపిల్లలను చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ మందిరానికి రావాల్సిన అవసరం లేదులే అని ఇంట్లో పెట్టేసి వస్తూ ఉంటారు. అలా చేయకూడదు. ప్రభు ఏమన్నారంటే, చిన్నపిల్లలను నా యొద్దకు రావడానికి వారిని ఆటంకపరచకండి, ఆటంకపరిస్తే నేను ఒప్పుకోను. ప్రభు అక్కడ చిన్న పిల్లవాడిని కూడా చూస్తున్నాడు, ఆ పిల్లవాడు ఇచ్చినటువంటి ఆ చిన్న అర్పణను కూడా చూస్తున్నాడు. చిన్నదైనా సరే అది చాలా గొప్పది. ఎందుకంటే పూర్ణముగా అర్పింపబడినటువంటి అర్పణ, మొత్తం ఇవ్వబడినటువంటి అర్పణ ఇది.
ఆ పేదరాలు ఇచ్చినా సంపూర్ణంగా ఇచ్చేసింది. ఈ చిన్న పిల్లవాడు ఇచ్చినా తన దగ్గర దాచుకోకుండా ప్రభుకి ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు అక్కడ 5,000 మందికి ప్రభువు దాన్ని ఆశీర్వదించి ఆహారంగా మార్చి పెట్టి ఆ యొక్క దేవుని మహిమార్థమై అక్కడ ఒక అద్భుతాన్ని చేయడం మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇచ్చింది ఎంత అండి, ఇది దేనికి ఉపయోగపడుతుందండి అని మనం అనుకుంటాం. కానీ ఇచ్చిన దానిని ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. ఇచ్చిన దానిని అందరికీ సరిపోయేలా చేసేటటువంటి ప్రభు ఉన్నాడు. అది సరిపోతుంది. చాలా మంది అనుకుంటారు, నా జీతం ఎంతండి, నాకు వచ్చే ఆదాయం ఎంతండి, నేను ఎలా బ్రతుకుతాను, నాకు ఎక్కడ సరిపోతుంది అంటే ప్రభు అంటున్నాడు, నీకు వచ్చిన రూపాయినే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మనకి ఇచ్చిన దానినే దేవుడు మల్టిప్లై చేయగలిగినటువంటి వాడు, దాన్ని సమృద్ధిగా మార్చగలిగినటువంటి వాడు. అయ్యో నా చిన్న పరిస్థితుల్లో నేను ఎలా బ్రతుకుతానని మనం కలవరపడక్కర్లే. మనం చేయవలసినటువంటి ఒకే పని ఏమిటి అంటే దేవుని మీద ఆధారపడితే పూర్ణముగా మన హృదయమునైనా సరే అర్పణనైనా సరే దేవునికి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు దేవుడు ఆ వ్యక్తి చిన్న పిల్లవాడైనా సరే ఆయన అప్రిషియేట్ చేస్తాడు, మెచ్చుకుంటాడు. అలాగే ఒక పేద వెధవరాలైనా సరే ఆమెను ప్రభువు మెచ్చుకుంటాడు. ఎవరిని కూడా విడిచిపెట్టనటువంటి ప్రభువును మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఎవరిని కూడా గుర్తించకుండా ఆయన విడిచిపెట్టడు. చేసినటువంటి ప్రతి పనికి నీకు ప్రతిఫలం ఉంటుంది. మనుషులకు నీవు చేస్తే కృతజ్ఞత లేకుండా వాళ్ళు ముందుకు దాటిపోతారేమో కానీ ప్రభువు అలా దాటిపోయేవాడు కాదు. ఆయన నమ్మదగిన వాడు, ఆయన మరలా తిరిగి ఇవ్వగలిగిన వాడు, ఇచ్చేవాడు, ఆశీర్వదించే దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని పని జరుగుతూ ఉన్నప్పుడు ఆ పనిలో మనకు సంతోషం కలగాలి. దేవుని వాక్యం వినబడతా ఉన్నప్పుడు, స్వార్థ ప్రకటించబడుతూ ఉన్నప్పుడు ఆత్మ సంబంధులు దేవుని స్వార్థ జరుగుతుంది, దేవునికి స్తోత్రం అని ఎంతగానో సంతోషించాలి. ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే సంతోషం కలగాలి. ఎవరైనా చక్కగా వాక్యం చదువుకుంటున్నారంటే మనకు సంతోషం కలగాలి. కొన్నిసార్లు మేము మందిరానికి వస్తున్నప్పుడు కొంతమంది బైబిల్ని పట్టుకుని నడుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే ఎంత సంతోషం అవుతుందో. గర్వంగా నేను క్రైస్తవుణ్ణి అని బైబిల్ పట్టుకుని చక్కగా హుందాగా రెడీ అవి దేవుని మందిరానికి వస్తూ ఉంటే దేవునికి ఎంత మహిమ కలుగుతుంది కదండి. చాలా మంది దేనికి రెడీ అవుతారంటే పెళ్ళిళ్ళు జరిగినప్పుడు, ఫంక్షన్లు జరిగినప్పుడు రెడీ అయిపోయి మేకప్లు వేసుకుని ముందుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలా టైం అక్కడ స్పెండ్ చేయడానికి మనుషులు సిద్ధంగానే ఉంటారు. ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి, లోక సంబంధంగా పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, ఫంక్షన్స్ జరుగుతుంటాయి. అన్నిటికి మనం అటెండ్ అయిపోతూ ఉంటాం, చాలా టిప్ టాప్గా అటెండ్ అయిపోతూ ఉంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం కొంతమందిని మేము చూస్తూ ఉంటాం, ఏమి చిరిగిపోయిన బట్టలు కూడా వేసుకొస్తూ ఉంటారు. లేవా బట్టలు అంటే ఉన్నాయి, ఫంక్షన్స్కి వేసుకెళ్తారు. కానీ మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఎలా వస్తున్నారు? దీనులు అంటే చిరిగిపోయిన బట్టలు వేసుకుని రమ్మని కాదు. దీనులు అంటే మిమ్మల్ని మీరు వేషధారణలో పేదవాళ్ళుగా చూపించుకోవడం కాదు. ఒబీడియన్స్, విధేయత కలిగి ఉండాలి. ఎంత ధనవంతులైనా సరే, ఎంత గొప్ప గొప్ప ఉద్యోగస్తులైనా సరే ఎలా ఉండాలి? ఒబీడియంట్గా, విధేయతతో ఉండాలి. ఎంత గొప్ప గొప్ప వ్యాపారములు చేస్తున్నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తా ఉన్నాడు, దేవుని మందిరం ఇది, దేవుని మందిరంలో నేను విధేయత కలిగి ఉంటాను అని చెప్పి ఎవరైతే తమను తాము తగ్గించుకుని దేవుని యొక్క మందిరంలో, దేవుని ప్రజల మధ్యలో దీనులై ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. తగ్గింపును గురించినటువంటి మాటది. రూపమును గురించి, వస్త్రాల గురించి, లేకపోతే ఆభరణముల గురించి మాట్లాడినటువంటి మాట కాదు. మీకున్న దానిలో సంతోషంగా రండి. కానీ ఎప్పుడు కూడా ఇంకా 2 విధాలా మీరు ఆలోచన చేయాలి. మనల్ని మనం గొప్పగా చూపించుకోవడానికి వస్త్రాలు వేసుకోకూడదు, మనల్ని మనం నీచంగా చూపించుకోవడానికి కూడా ఈ వస్త్రాలని వేసుకోకూడదు. మీకున్నటువంటి ఆభరణాలు మీరు వేసుకోనండి, కానీ ఎవరో చూడాలి అనేటటువంటి ఎగ్జిబిషన్లా మాత్రం మీరు వేసుకోకూడదు. తగినంత మాత్రంగా అందంగా, పురుషులైనా సరే స్త్రీలైనా సరే అందంగా, వీళ్ళని చూస్తే ఎంత అనుకువగా ఉన్నారు, ఎంత విధేయతతో ఉన్నారు, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు అనేటటువంటి భావన కలిగే విధంగా దేవుని మందిరాన్ని మనం సమీపించాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు.
మనం చేసేటటువంటి ప్రతి చిన్న పనిని కూడా ఆయన లెక్క వేస్తున్నాడు. నేను ఇచ్చేశాను కదా, అయిపోయింది అనుకోవడానికి లేదు. మరలా అది తిరిగి ఇచ్చే బాధ్యత ఎవరు తీసుకుంటారు అంటే దేవుడు తీసుకుంటాడు. మరలా దాన్ని రెట్టింపుగా మనకిచ్చే బాధ్యత ఆయనది. కాబట్టి లేమిలోనైనా సరే, కష్టములోనైనా సరే, ఇబ్బందిలోనైనా సరే మనం దేవుని పని జరుగుతుందంటే సంతోషించే మనుషులుగా ఉండాలి. కానీ ఎప్పుడూ కూడా దేవుని పనిని పట్టించుకొని వారిగా, లేకపోతే అక్కడ ఆనందించలేనటువంటి మనస్తత్వాలతో ఉంటే మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందలేం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, మనం సాధించినటువంటి ప్రతి విజయం, మనం సాధించినటువంటి కలిగి ఉన్నటువంటి ప్రతి స్థితిగతులు ఎలా వచ్చాయి అంటే కేవలం నా కష్టార్జితంతో వచ్చాయి అని మనం అనుకుంటే మనం తెలివి తక్కువ వాళ్ళమే. నా ప్రార్థన ద్వారానే ఇవి సాధ్యమయ్యాయి అనుకుంటే మన తెలివి తక్కువతనమే. మనకు తెలియకుండానే ఎంతో మంది మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే ఎంతో మంది ప్రార్థన చేస్తారు. మనం ఏదైనా కష్టంలో ఉన్నామంటే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరూ కూడా మన కోసం ప్రార్థన చేస్తారు. మనకు తెలుసా ఎవరు ప్రార్థన చేస్తున్నారో, ఎవరు ప్రార్థన చేయడం లేదో? పరిచయస్తులు ఎవరో ఉంటారు, ఎక్కడి నుంచో మన కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అయ్యగారు ఒక్కొక్కసారి చెప్తూ ఉంటారు, ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ గురించి ఆయన చెప్తూ ఉంటారు. పూర్వం వచ్చే వాళ్ళ గురించి ఆయన చెప్తూ ఉంటారు. వారి స్నేహితుల గురించి ఆయన చెప్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదేమో, బహుశా ఒక పెద్ద ఆయన దైవజనులు వాళ్ళ కోసం మొరపెడుతున్నారనే విషయం వాళ్ళకి తెలియదేమో. కానీ సేవకులు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారు. మనం ఆశీర్వదించబడుతున్నాం, అభివృద్ధిలోనికి వస్తున్నాం, హెచ్చించబడుతున్నాం, గొప్ప చేయబడుతున్నాం అంటే కేవలం నాకున్నటువంటి తెలివితేటలే, కేవలం నేను చేసుకున్నటువంటి ప్రార్థనే అనుకోకూడదు. దైవ సేవకులు ఎప్పుడూ కూడా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాగే మీ తోటి సహోదరి సహోదరులు, పెద్దలు మీకోసం ఏం చేస్తూ ఉంటారు? ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుని పిల్లలు చేస్తున్నటువంటి ప్రార్థన ఆశీర్వాదం మాతో కూడా ఉంది అనే విషయాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే దేవుని యొక్క సేవకులు చెరసాలలో ఉండడం మనం చూస్తాం. ఇక్కడ కూడా అపోస్తులుడైనటువంటి పౌలు బంధకాల్లో ఉండి మాట్లాడుతున్నాడు. మరొక సందర్భం మీకు అందరికీ తెలుసు కాబట్టి చదవను, కానీ చెప్తాను. అపోస్తుల కార్యముల్లో 12వ అధ్యాయంలో దేవుని సేవకుడైనటువంటి పేతురు కనబడతాడు. ఆయన చెరసాలలో ఉన్నాడు. చెరసాలలో ఉన్నప్పుడు ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఎవరు ప్రార్థన చేస్తున్నారు? సంఘము ప్రార్థన చేస్తుంది. సేవకుని కోసం సంఘం మొరపెడుతుంది, ప్రార్థన చేస్తుంది. పేతురు చెరసాలలో ఉండి తనంతట తాను బయటికి రాలేదు. ఎలా వచ్చాడు అంటే సంఘము ప్రార్థన చేయగా, దేవుడు తన దూతను పంపగా చెరసాల ఏమైంది? బద్దలైంది, సంకెళ్ళు విడిపోయాయి, సేవకుడు బయటికి రాగలిగాడు. కాబట్టి మనం మన ప్రార్థనే అనుకుంటే అది పొరపాటు. అక్కడ అందుకే దేవుని వాక్యంలో సంఘ ప్రార్థన గురించి అక్కడ చెప్పబడింది. పేతురు గారు ప్రార్థన చేసుకోరా అంటే ఆయన ప్రార్థన చేసుకుంటాడు. ఆయన చాలా భక్తిపరుడు, సమర్పణ కలిగినటువంటి సేవకుడు. ఆయన పాటలతో దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉన్నాడు, ప్రార్థించుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి విషయం ఏమిటి అంటే కేవలము పేతురు గారి యొక్క ప్రార్థన ద్వారానే కాదు, పేతురు గారి కోసం సంఘము చేస్తున్నటువంటి ప్రార్థన ద్వారా అక్కడ చెరసాల బద్దలైంది, సంకెళ్ళు విడిపింపబడ్డాయి, సేవకుడు బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి పాత నిబంధనలో కూడా ఇటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. యెహోషువ యుద్ధ రంగములో ఆయన పోరాడుతూ ఉన్నాడు. దేవుని ప్రవక్త అయినటువంటి, దేవుని సేవకుడైనటువంటి మోషే కొండ మీద మోకరిల్లి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులు పైకెత్తి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఆయన చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే కిందనున్నటువంటి సైన్యం విజయాన్ని సాధిస్తూ ఉంది. ఈ చేతులు బరువెక్కి దిగిపోతూ ఉంటే అక్కడ ప్రజలు ఓడిపోతూ ఉన్నారు. ఎంతసేపు మనం ఇలా చేతులెత్తి ఉంచగలం? మీరు ట్రై చేయండి. ఒక 5 నిమిషాలకి మన భుజాలు లాగేస్తాయి. మరి యుద్ధం అంటే అదేమన్నా ఒక గంటలోనూ అరగంటలోనూ అయిపోయేదా? కొన్ని యుద్ధాలు రోజులు నెలలు జరిగినటువంటి యుద్ధాలు ఉంటాయి. కాబట్టి
ఈ మోషే గారి చేతులు బరువు ఎక్కిపోతున్నాయి. ఈయన చేతులు ఎత్తి ప్రార్థన చేయలేకపోతున్నాడు. ప్రార్థన అనుభవం కలిగినటువంటి వాడే, ఎంతో విస్తారమైనటువంటి ప్రార్థన చేసేవాడే, 40 రోజులు ఏమీ తినకుండా ఉపవాసంలో ఉండి మొర్రపెట్టిన వాడే. కానీ చేతులు పైకెత్తి ఉంచడానికి ఈయన బలం సరిపోవడం లేదు. చేతులు బరువెక్కి అలాగ పైకి ఉంచలేక దింపుతా ఉంటే అక్కడ ప్రజలేమో ఓటమి పాలవుతున్నారు. ఏం చేయాలి? బలంగా ఎత్తుతున్నాడు, ఎంత ఎత్తినా సరే ఇంక పైకి పెట్టలేకపోతున్నాడు. ఆ స్థితిని అర్థం చేసుకున్నటువంటి పక్కన ఉన్నటువంటి అహరోను, హూరులు ఇద్దరు కూడా వచ్చి చెరుకో చేతిని కాసినప్పుడు ఈయన చేతులు దించే అవకాశం లేదు, ఇక చేతులు ఎత్తిపెట్టే ఉన్నాడు. దేవుని ప్రజలు విజయాన్ని సాధిస్తూనే ఉన్నారు. కాబట్టి ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఒకరి ప్రార్థన మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో పదే పదే నేను చెప్తా ఉంటాను, నీతిమంతుని విజ్ఞాపన బహుబలము గలదై ఉండును. నీతిమంతుని విజ్ఞాపన ఎలా ఉంటుంది? బహుబలము గలదై ఉంటుంది. దాని యొక్క బలాన్ని ఎవరు కూడా లెక్క పెట్టలేరు. చాలా బలమైనటువంటి సహాయం మనకు దొరుకుతుంది. చాలా మంది దేవుని పిల్లలు మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేసుకోవడం రాక కాదు, వాళ్ళ కోసం వాళ్ళకి ప్రార్థన చేసుకోవడం తెలియక కాదు. ఎందుకు చెప్తున్నారంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలని ప్రభు చెప్పాడు కాబట్టి, ఆ బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి ఒకరికొకరు ఏమని చెప్పుకుంటున్నారంటే మా కోసం మీరు ప్రార్థన చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఇదేమిటి? ఐక్యత, ఆత్మ సంబంధమైనటువంటి ఐక్యత. ఇది దేవుని సేవకులు సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. మోషే కొండ మీద నిలవబడి దేవుని ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. యెహోషువ కోసం ప్రార్థన చేస్తున్నాడు. అహరోను, హూరులు సహాయంగా నిలవబడ్డారు. ఇక్కడ సేవకుడు ప్రజల కోసం ప్రార్థన చేయడం చూశాం. పేతురు గారి కోసం ఏం చేస్తుంది? సంఘము ప్రార్థన చేస్తుంది. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. సేవకులు ప్రార్థన చేస్తున్నారు కదా అని మీరు విడిచిపెట్టేయడానికి లేదు. సంఘం ప్రార్థన చేయాలి. మీరు ప్రార్థన చేస్తున్నారు కదా అని మీరు రిలాక్స్ అయిపోవడానికి లేదు. మేము ప్రార్థన చేయాలి, మీరు కూడా నిరంతరాయంగా ప్రార్థన చేస్తూనే ఉండాలి. ప్రార్థన అనేది మనం చెప్పుకున్నాం గడిచిన వారంలో, విశ్వాసికి శ్వాస మాదిరిగా ఉండాలి. ఈ శ్వాస ఎలాగైతే పీల్చుకుని తెలియకుండా దాన్ని విడిచిపెడుతూ ఉన్నామో, ఆ శ్వాస ద్వారా మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో, ఆత్మ సంబంధి అదే విధంగా ఈ ప్రార్థన అనేటటువంటి ఊపిరి చేత జీవిస్తూ ఉన్నాడు. ప్రార్థనలో మనం తొలగిపోతే మనకు విజయం ఉండదు. మనం చూసినట్లుగా ప్రార్థన మనం చేయకపోతే మనకున్నటువంటి బంధకాలు అలాగే ఉండిపోతాయి. బంధకములలో నుండి మనుషులు బయటికి రావాలంటే ప్రార్థన చేయాలి. నీ జీవితంలో విజయములు కావాలంటే ప్రార్థన చేయాలి. శత్రువులను ఓడించాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేనిదే ఏ ఒక్కరూ ఏది సాధించలేరు. కాబట్టి మనం క్షేమంగా ఉన్నామంటే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే మన కోసం ఎందరో ప్రార్థన చేస్తున్నారు. మనం విజయములను సాధిస్తున్నామంటే కేవలము మన జ్ఞానాన్ని బట్టే కాదు, కేవలం మన యొక్క ప్రార్థనను బట్టే కాదు, మన చుట్టూ ఉన్నటువంటి సంఘ ప్రార్థన ఉంది, మనకు తెలియనటువంటి వ్యక్తుల ప్రార్థన ఉంది, సేవకుల యొక్క ప్రార్థన ఉంది అనేటటువంటి సత్యాన్ని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా గ్రహించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా దేవుని మీద ఆధారపడగలుగుతారు, దేవునిని నిరంతరాయంగా ప్రార్థన చేయగలుగుతారు. ఇక్కడ మనం మరొక మాటను చూస్తే దానియేలు గ్రంథములో 10వ అధ్యాయంలో చూస్తే పట్టుదలతో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తులుడైనటువంటి పౌలు అంటాడు, ప్రార్థన యందు మీరు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. దీన్ని మనం చదువుకున్నాం ఈ వచనాన్ని. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయంలో కూడా దానియేలు ఎలాగున ప్రార్థన చేస్తున్నాడు అంటే తనకు కలిగినటువంటి దర్శనమును గురించి దాన్ని అర్థం చేసుకోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఎన్ని రోజులు అంటే 21 రోజులు ఉపవాసం ఉండి ఏమి తినకుండా, ఆ శరీరానికి ఎటువంటి ద్రాక్షారసం కానీ ఇవ్వకుండా, తైలము పూసుకొనకుండా, దేవుని నుండి నాకు సమాధానం వచ్చే వరకు దేవునికి నేను మొరపెడతానని 21 రోజులు దేవునికి మొర్రపెడుతూనే ఉన్నాడు. చివరికి దేవుడు తన దూతను పంపించాడు, సమాధానమును
దానియేలుకు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ అపోస్తులుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా ఎలా ప్రార్థన చేయాలంటే నిలకడగా ఉండి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతతో ప్రార్థన చేయాలి, మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మెలకువగా లేకపోతే మనం నష్టపోతాం. మెలకువగా లేకపోతే అంటే మీరు నైట్ టైం వెళ్ళినప్పుడు ఈ బ్యాంకుల దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ని పెడుతూ ఉంటారు. వాళ్ళకు ఒక తుపాకీ ఇస్తారు కొన్ని చోట్ల, గన్ ఇచ్చి, లేకపోతే కొంతమందికి లాఠీ ఇస్తారు. వాళ్ళకి డ్యూటీ వేస్తూ ఉంటారు సెక్యూరిటీగా, ఎవరైనా దొంగలు దోచుకుని వెళ్ళిపోతారేమో. ఒకవేళ ఈ గార్డ్ ఉన్నాడు కదా, ఈ కాపలా కాసే వ్యక్తి, ఇతని దగ్గర తుపాకీ ఉన్నా లాఠీ ఉన్నా కావలసినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఉండి ఇతడు పడుకున్నాడు అనుకోండి, దొంగలు వచ్చి ఆ ధనాన్ని శుభ్రంగా తీసుకుని వెళ్ళిపోతారు. అదే మెలకువగా ఉంటే ఎవరు రావడానికి భయపడతారు, ఎవరు రావడానికి సాహసించరు. ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో కూడా నా దగ్గర భక్తి ఉంది, నా దగ్గర మందిరానికి వెళ్ళేటటువంటి సహవాసం ఉంది, కానీ నేను మెలకువ కలిగి ఉండను, ప్రార్థన చేయను అంటే ఇవన్నీ ఉన్నటువంటి ఆ సెక్యూరిటీ గార్డు పరిస్థితిలా ఉంటుంది మనది. అన్నీ ఉన్నాయి, విశ్వాసం ఉంది, అలాగే సహవాసానికి కూడా మనం వెళ్తాం, దేవుని యొక్క సన్నిధిలో చెప్తున్నటువంటి మాటలన్నీ వింటాం. కానీ నేను మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయను అంటే మిగిలినవన్నీ కూడా నీ మీద ప్రభావం చూపకుండా అయిపోతాయి. మెలకువగా లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాల్లో పడిపోయేటటువంటి అవకాశం ఉంది, పాపములో పడిపోయేటటువంటి అవకాశం ఉంది. అందుకే దేవుని సేవకుడు ఏమంటున్నాడంటే మెలకువగా ఉండండి. మెలకువగా ఉండండి అంటే నిద్రపోకండి కాదు, నిద్రపోయే సమయాల్లో నిద్రపోండి, కానీ ఎప్పుడు కూడా మనసులో దేవునికి కృతజ్ఞతా భావంతో ఈ సంభాషణ అనేది జరుగుతూనే ఉండాలి. ఒక్కొక్కసారి మనం పడుకుంటూ ఉంటాం, కానీ ఈ దేని గురించో ఆలోచించుకుంటూ ఉంటాం, కళ్ళు మూసుకునే ఉంటాం. అందరూ అనుకుంటారు ఈయన పడుకున్నాడు అనుకుంటారు, కానీ మనసులో ఈ తలంపులు తిరుగుతూనే ఉంటాయి. ఈ తలంపులు దేని గురించి తిరుగుతున్నాయి? తాత్కాలికమైనటువంటి శ్రమలను గురించా, లేకపోతే ఇబ్బందులను గురించా, అనారోగ్య పరిస్థితులను గురించా? దేనికోసం తిరుగుతున్నాయి నీ యొక్క ఆలోచనలు? దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచించుకుంటున్నావా, లేకపోతే దేవుణ్ణి ఏ విధంగా నేను స్తుతించగలుగుతున్నాను, ఏ విధంగా సమయం పెట్టగలుగుతున్నాను ఆలోచించుకుంటున్నావా? లేకపోతే ఎప్పుడు లోక సంబంధమైన ఈ ఒత్తిడే నీ మీద ఉంటూ ఉన్నట్లయితే ఇంకా దేవుని మీద ఆధారపడినట్లు కాదు. దేవుని మీద ఆధారపడాలి మనం. మన యొక్క మనసులో తిరిగేటటువంటి ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విషయాలే, వాక్యానుసారంగానే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం సరైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నట్లు. తెస్సలోనీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఎడతెగక ప్రార్థన చేయండి అనే మాట ఉంటుంది, అంతే, అదే వచనం. ఎడతెగక ప్రార్థన చేయండి అంటే మానకుండా మీరు ఒక ప్రార్థనను అలవాటుగా చేసుకుని ప్రార్థన చేయండి. లూకా సువార్తలో 18:1 విసుకక నిత్యము ప్రార్థన చేయండి అని ప్రభువారు చెప్పినటువంటి, స్వయంగా ప్రభువారు బోధించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. తర్వాత మత్తయి సువార్తలో 26వ అధ్యాయం 41వ వచనంలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. గెత్సెమనే తోటలో ప్రభువారు శిష్యులతో చెప్పినటువంటి మాట ఇది. శోధనలో పడిపోకుండానట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మెలకువగా ఉండడం వలన కలిగేటటువంటి మేలేమిటి అంటే శోధనలో మనం పడిపోకుండా ఉంటాం, శ్రమలో పడిపోకుండా ఉంటాం. ఎందుకు నాకు శోధనలు వస్తూ ఉన్నాయి, అపవాది ఎందుకు నన్ను పదే పదే శోధిస్తున్నాడు అంటే దేవుడిచ్చినటువంటి అవకాశం కాదు. దేవునికి దూరమై సాతానుకు దగ్గరై సాతాను చేత పీడింపబడుతున్నటువంటి చాలా మంది మనుషులు లోకంలో ఉన్నారు. చాలా మంది దేన్ని పోల్ చేసుకుంటారంటే యోబు జీవితంలో దేవుడు అనుమతిస్తేనే కదండి యోబు జీవితంలో దేవుడు యోబుని శోధించాడు అని చెప్తున్నాం. కానీ ఇంకొక విషయం కూడా ఉంది. దేవునికి దూరం అయిపోతే, దేవుణ్ణి విడిచిపెట్టేసుకుంటే, సాతానునికి దగ్గరగా వెళ్ళిపోతే అప్పుడు కూడా శోధనలు వస్తాయి. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును అని వాక్యం చెప్తారు. దేవుణ్ణి విడిచిపెట్టిన వారికి కూడా శ్రమలు ఉంటాయి. దేవుణ్ణి విడిచిపెట్టేసి సహవాసాన్ని విడిచిపెట్టేసి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ యోబు జీవితంలో దేవుడు అనుమతించినట్లుగా దేవుడే అనుమతించాడండి అని దేవుని మీద వేసేయడం కాదు.
దేవునికి నేను దగ్గరగా ఉన్నానా? ఆయనతో సహవాసం చేస్తున్నానా? రోజు మోకాళ్ళేసి దేవునికి మొరపెడుతున్నానా అని చాలా జాగ్రత్తగా మనల్ని గురించి మనం ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ప్రభువారు లూకాసు వార్తలో ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఒక పేదరాలు ఉంది. ఆ పేద విధవరాలకి ఏదో అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు నాకు న్యాయం కావాలి అని అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి దగ్గరికి, ఆమె న్యాయాధిపతి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళింది. ఆ న్యాయాధిపతి ఎటువంటి వాడు అంటే, దేవుడంటే భయం లేదు అతనికి, మనుషులంటే ఏమాత్రము కూడా లెక్కలేదు. అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ న్యాయాధిపతి. ఈ బేదరాలు అక్కడికి వెళితే ఏమన్నా లెక్క చేస్తాడా? ఏమీ లెక్క చేయడు, పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రాజకీయ నాయకుల దగ్గరికి చాలా మంది ప్రజలు, మాకు ఈ కష్టం ఉందండి, ఆ కష్టం ఉందండి, మా ప్రాంతంలో ఇది లేదండి, అది లేదండి చెప్పుకోవడానికి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళు టక్కుమని కారు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా వినరు. అలాగే ఇక్కడ ఇటువంటి ఆ వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఎటువంటి వాడు అంటే మనుషుల్ని ఏమాత్రము కూడా లెక్క చేయని వాడు ఇతను. కానీ ఒక పేదరాలని లెక్క చేస్తాడా? లెక్క చేయడు, విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈమె ఏం చేస్తుంది అంటే, ప్రతిరోజు వస్తుంది, అక్కడే నిలవబడుతుంది, అడిగిందే మరలా అడుగుతుంది, చెప్పిందే మరలా చెప్తుంది. ఈ రోజు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నాడు ఇతను. కానీ వెళుతున్నప్పుడు ఎవరి ముఖం కనబడుతుంది అంటే ఆ పేదరాలి ముఖం కనబడుతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆమెను చూసే వెళ్ళాల్సి వస్తుంది, ఆమె చెప్పేది వినే వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళిపోతున్నా సరే ఆమె బాధ ఆమె చెప్పుకుంటుంది, వెళ్ళిపోతున్నా సరే ముఖం ఇంకా దీనంగా చూస్తూ ఉంది. ఈ అన్యాయస్తుడైనా సరే, మనుషులను లెక్క చేయని వాడైనా సరే, దేవుని భయం లేనివాడైనా సరే విసిగిపోతున్నాడు. ఈమె వలన నాకు చాలా విసుగు పుడుతుంది. ఈమె అస్తమానం ఇదే విధంగా సేమ్ ప్లేస్లో నిలబడి అడిగిందే అడుగుతూ ఒకటే రకమైన ఎక్స్ప్రెషన్తో నన్ను చూస్తూ ఉంటే నాకు ఎక్కడ లేనంత చికాకు పడుతుంది. ఎలాగైనా సరే ఈమెకి న్యాయం చేసేద్దాం అని అనుకున్నాడట. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఆ అన్యాయస్తుడు ఉన్నాడు, దేవుని భయం లేనివాడు ఉన్నాడు, క్రమశిక్షణ లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి అతను. కానీ నిలకడగా ఉండి, ఒక స్త్రీ తన కష్టాన్ని చెప్పుకుంటే ఆ కఠినాత్ముడైనటువంటి ఆ న్యాయాధిపతే మారి నీకు న్యాయం చేస్తాను అన్నప్పుడు, ప్రేమామయుడైనటువంటి దేవుడు, దయగలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు మనం నిలకడగా మొర్రపెడితే, కృతజ్ఞత భావంతో మొర్రపెడితే, అపోస్తులుడైనటువంటి పౌలు చెప్పినట్లుగా మెలకువగా ఉండి దేవునికి మొర్రపెడితే దేవుడు మనకు సమాధానం ఇవ్వడా అంటే ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. మనమే వెనకబడిపోతున్నాం. దేనిలో అంటే నిలకడగా ఉండలేకపోతున్నాం. ప్రార్థన జీవితంలో మనం ఎలా ఉండాలంటే నిలకడగా ఉండి దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. చాలా మంది విసిగిపోతున్నారు ఈనాడు, ప్రార్థన చేయడానికి విసిగిపోతున్నారు, వారి కష్టాన్ని దేవునితో చెప్పుకోవడానికి విసిగిపోతున్నారు. విసిగిపోకండి, విసుగక ఎడతెగక ప్రార్థన చేయండి అని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. విసిగిపోవద్దు, అలిసిపోవద్దు, నిరుత్సాహపడవద్దు, నిలకడగా ఉండి దేవునికి మొరపెట్టండి. ఇదిగో ఆ అన్యాయస్తుడైనటువంటి వ్యక్తే, ఆ న్యాయాధిపతే న్యాయం చేస్తాను అనుకున్నప్పుడు నేను న్యాయం చేయలేనా? నేను అంత కఠినాత్ముల్లాగా కనబడుతున్నానా? కొన్నిసార్లు దేవుని సమయం రాక ఆలస్యం అవుతూ ఉంటుంది. దేవుని సమయం రాలేదేమో అని మనం ఆత్మ సంబంధంగా ఆలోచించి దేవుని కోసం మనం కనిపెడుతూ నిరంతరాయంగా విసిగిపోకుండా ఎడతెగక ప్రార్థన చేయాలి. కానీ ప్రార్థన ఆపు చేసేస్తే, అడగడం మానేస్తే మన జీవితాల్లో కార్యములు జరగడం ఆగిపోతాయి. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేది ఏమిటంటే, అపోస్తులుడైనటువంటి పౌలు బంధకములలో కూడా ఉండి ఆయన విసుగక ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆత్మ సంబంధమైన విషయముల యందు ఆయన ఆనందిస్తున్నాడు. కాబట్టి మనం కూడా విసుగక ప్రార్థన చేద్దాం, ఎడతెగక ప్రార్థన చేద్దాం, దేవుని కొరకు కనిపెడదాం. దేవుడు సమాధానం ఖచ్చితంగా దయచేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో అట్టి ప్రార్థన జీవితమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడు మన ప్రార్థనలకు జవాబులు దయచేయును గాక. ఆమేన్.